ఎందుకంటే శత్రు యొక్క అబద్ధమును మనము వాక్యం యొక్క సత్యము ద్వారా జయించాలి. మరి మనం ఎన్నడూ విలియం బ్రెన్హామ్ని దేవుడిగా నమ్మము. విలియం బ్రెన్హామ్ ఎన్నడూ దేవుడు కాలేడు. ఆయన ఇదివరకు దేవుడు కాడు, ఇక ముందు దేవుడు కాలేడు. ఏ మనుష్యుడు దేవుడు కాలేడు. ఎందుకంటే మనుషుడు దేవుడు కాలేడు, కానీ దేవుడు మనుషుడు కాగలడు. ఎస్, గాడ్ కెన్ బికమ్ మ్యాన్, బట్ మ్యాన్ కాన్ బికమ్ గాడ్. దేవుడు మానవుడు కాగలడు, కానీ మానవుడు దేవుడు కాలేడు. సో దేవుని స్థానంలో మనం ఏ మానవుని పెట్టాం, మనం సాధ్యమయ్యే పనే లేదు అక్కడ. అంతేకాకుండా యేసుక్రీస్తుని కూడా మనం దేవుని స్థానంలో పెడతలేం. ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు దేవుడై ఉండి మానవ రూపంలో వచ్చాడు. ఆయన మానవ స్వరూపాన్ని దాల్చుకొని వచ్చాడు ఇప్పుడు ఆయన. అంతేగాని యేసుక్రీస్తుని మనం దేవునిగా చేయడం లేదు మనం. ఎందుకంటే మనం చేయడానికి ఎవరం? మనం దేవుణ్ణి మనం చేయలేము, కానీ దేవుడే మనల్ని చేశాడు, దేవుడే మనల్ని సృజించాడు. అయితే కొంతమంది అబద్ధ బోధలు ఎవరైతే బ్రెన్హామ్ని క్రీస్తుగా నమ్ముతూ, బ్రెన్హామ్ గారిని దేవుడిగా నమ్ముతూ, శత్రువు ఏం చేశాడంటే ఈ వర్తమానాన్ని నమ్మేయకుండా ప్రజల హృదయాలలో భయం కలిగించడానికి ఇలాంటి కొంతమందిని అభిషేకించి పెట్టాడనమాట. ఇప్పుడు ఈ సంస్థాగత సంఘాల వాళ్ళకి ఏమవుతున్నదంటే అది వాళ్ళకు ఒక చాయిస్గా, ఒక అవకాశంగా దొరికి వీళ్ళందరూ అలాంటోలే అని చెప్పి మనల్ని కూడా అందులో జతగట్టి అబద్ధాలు మన పైన ప్రచారం చేస్తూ ఉన్నారు. అబద్ధాలు మన పైన ప్రచారం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ అదే అంటారండి. వీళ్ళందరూ యేసుక్రీస్తు ఎవరో కాదు, విలియం బ్రెన్హామ్ అంటారు. విలియం బ్రెన్హామే యేసుక్రీస్తు అని చెప్తారు. నో సార్, లేదండి. విలియం బ్రెన్హామ్ యేసుక్రీస్తు కాలేడు, కానేరడు కూడా. అది గుర్తుపెట్టుకోనండి. విలియం బ్రెన్హామ్ నీ వలే నా వలే ఒక పాపై ఉన్నాడు, కృప ద్వారా రక్షించబడిన వాడు. విలియం బ్రెన్హామ్ కొరకు యేసుక్రీస్తు రక్తము కార్చాడు. శిలువలో రక్తము, యేసుక్రీస్తు కార్చిన రక్తము ద్వారా విలియం బ్రెన్హామ్ రక్షించబడ్డానని ఆయన చెప్పాడు. ఆయన స్వయంగా ఇచ్చిన సాక్ష్యం అది. మీ వలే నా వలే ఆయన ఒక పాపి అని చెప్పాడు ఆయన. నేను కూడా మీలాంటి ఒక పాపినే తప్ప నాకేం ప్రత్యేకత మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నాడు ఆయన. కానీ యేసుక్రీస్తు ప్రత్యేకమైన వాడు. ఆయన పాపి కాదు, ఆయన నిర్దోషి. ఆయన పాపి కాదు, ఆయన నిర్దోషి. ఆయన ఏ దోషము లేనివాడిగా పుట్టాడు. ఎందుకంటే దేవుడే మానవ అవతారంలో వచ్చాడు. దేవుడే మానవ అవతారంలో వచ్చిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడే స్వయంగా శరీరధారిగా వచ్చిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడే రక్త మాంసములు కలుగుండి రక్తముతో వచ్చిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తులో ప్రవహిస్తున్న రక్తం అది యూదులది కాదు, అది అన్యులది కాదు, అది సమరయులది కాదు. యేసుక్రీస్తులో ప్రవహిస్తున్న రక్తం దేవుని రక్తం అని బైబిల్ చెప్తున్నది. ఎందుకంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు ఈ సంఘాన్ని. అందుకే ఏ మనుష్యుని కూడా మనము దేవుని స్థానంలో పెట్టలేము, దేవునిగా చేయలేము. ఎందుకంటే అది సాధ్యం కాదు. అది అబద్ధం. అది సాతాను యొక్క అబద్ధం. అది ఈ సాతాను యొక్క అబద్ధాన్ని మనం ఎన్నడూ నమ్మం. అర్థమవుతుందా? కానీ మనల్ని కూడా వాళ్ళు ఏంటిదంటే మన దగ్గర వేరే ఏ తప్పులను దొరకబట్టలేక, వాక్యంలో మనల్ని ఎదుర్కోలేక, లేఖనాలలో మనల్ని ఎదుర్కోలేక ఏదో ఒక అబద్ధ సాక్ష్యాన్ని మన పైన మోపి మనల్ని కూడా ఆ విధంగా తప్పుడు ప్రచారం చేసి ప్రజల హృదయాలలో భయాన్ని కల్పిస్తున్నారు. అది ముఖ్యం. ఎందుకంటే భయం ఎప్పుడు సాతాను ఆయుధమే. వాడు ఏం చేస్తాడు? ముందు దాడి చేసే ముందు భయాన్ని కలిగిస్తాడు. తెలుసు కదా మీకు? భయాన్ని కలిగిస్తాడు వాడు దాడి చేసే ముందు. ఆ భయం కనుక నీకు వచ్చిందనుకో, వాడు సులువుగా నీ పైన దాడి చేయగలడు, సులువుగా నిన్ను పడేయగలడు, సులువుగా నిన్ను ఓడించగలడు వాడు. కానీ నీలో భయం లేకుండా ధైర్యంగా ఉన్నావనుకో, వాడు భయపడడం మొదలు పెడతాడు. ఎందుకంటే నీ ధైర్యం వాక్యం నుండి వచ్చింది. నీ ధైర్యం మనుషుల యొద్ద నుండి రాలా. నీ ధైర్యము సంస్థలలో నుండి రాలేదు, సంఘాల్లో నుండి, పాస్టర్ దగ్గర నుండి, ఇలా వాళ్ళ దగ్గర నుండి వీళ్ళ దగ్గర నుండి కాదు. నీ ధైర్యం దేవుడు వాక్యం. ఈ వాక్య పక్షమున నువ్వు నిలబడినంతసేపు దేవుడు నీ పక్షమున ఉంటాడు.
బైబిల్ అంటుంది, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడిగా. వాడు విరోధిగా ఊహించుకోవడానికి కూడా భయపడాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఇలాంటి ప్రచారాలు ఎక్కువైపోయినాయి ఇప్పుడు మన పైన. ఇప్పుడు చూడండి, మనిషి కుమారుడు, ఏకైక మనిషి కుమారుడు అనగా యేసుక్రీస్తు విలియం బ్రెన్హామ్ ద్వారా బయలుపరుచుకున్నాడు అంటే వాళ్ళు దాన్ని ఎట్లా తీసుకుంటారో తెలుసా? అదిగో వాళ్ళు ఏకైక మనిషి కుమారుడు అని చెప్పుకుంటారు విలియం బ్రెన్హామ్ని. దేవుడు ఒక మనుష్యుని ద్వారా బయలుపరుచుకుంటాడు. మోషే ఎవరు? దేవుడు కాదు, యెహోవా కాదు. కానీ యెహోవా మోషే ద్వారా బయలుపరుచుకున్నాడు. అందుకే మోషే పలికినప్పుడు ఈగలు కలిగినాయి, కలగలేదా? కప్పలు కలిగినాయి, తెగుళ్ళన్నీ కలిగినాయి ఆయన పలకబడిన మాట ద్వారా, మోషే పలికిన మాట ద్వారా. అలాగని మోషే దేవుడు కాలేడు. అయితే మోషేలో దేవుడు బయలుపరుచుకున్నాడు. మోషేలో దేవుడు రూపం దాల్చుకున్నాడు. మోషేలో ఉన్నది దేవుడై ఉన్నాడు. అక్కడ మోషే కాదు, దేవుడు. అక్కడ పలికింది మోషే కాదు, దేవుడు పలికాడు. ఎవరిలో ఉండంటే మోషేలో ఉండి. అలా ప్రవక్తల శరీరాలన్నీ దేవుడు వాడుకున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా ఒక శరీరాన్ని వాడుకుంటాడు ఆయన. పౌలు గారు చెప్పలేదా, ఇకను జీవించువాడను నేను కాదు కానీ క్రీస్తు యేసే నాలో జీవిస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు క్రీస్తు యేసు పౌలు గారి శరీరంలో ఉన్నాడు. క్రీస్తు యేసు పౌలు గారి శరీరం దాల్చుకొని ఉన్నాడు అక్కడ. అవునా కాదా? అవునా కాదా? ఇప్పుడు చూడండి, పేతురు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే పేతురు ఒక నీడబడి రోగులు స్వస్థత పొందుకున్నారు. అది పేతురు కాదు స్వస్థతని ఇస్తున్నది. ఎందుకంటే పేతురు దేవుడు కాలేడు, పేతురు దేవుడు కాడు కూడా. అయితే దేవుడు పేతురులో ఉన్నాడు అక్కడ. మీరే దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీకు తెలియదా? గాడ్ టెబర్నాకిల్డ్ ఇన్ us. దేవుడు మనలో గుడారం దాల్చుకున్నాడు. ఈ చివరి దినాలలో విలియం బ్రెన్హామ్లో కూడా గుడారం దాల్చుకున్నాడు, వధువులో కూడా గుడారం దాల్చుకుంటున్నాడు. అంతే తప్ప దేవుడు స్థానాన్ని ఎవ్వరికి ఇచ్చేది ఉండదు. దేవుడి స్థానం ఎవరికి ఇవ్వబడదు కూడా. మీకు అర్థమవుతుందా? అయితే వీళ్ళు ఏం ప్రచారం చేస్తారంటే మన మీద ఈ విధంగానే, ఈ తప్పుడు గుంపు ఒకటి ఉంది కదా, ఈ దయ్యం పట్టిన గుంపు, బ్రెన్హామ్ను క్రీస్తుని నమ్ముతూ, బ్రెన్హామ్ను దేవుడని నమ్ముతూ ప్రకటిస్తున్న ఒక దయ్యపు అభిషేకం. ఎందుకంటే ప్రవక్త చెప్పాడు అది దయ్యమని. చిత్తగొట్టబడిన సర్పంలో ప్రవక్త బ్రెన్హామ్ గారు అన్నారు, అది నాది కాదు, నేను కాదు అది చెప్తున్నది, నా విరోధైన అపవాది నా పైన కల్పించిన ఒక అబద్ధము, అది దయ్యం, అది అపవాది మాట, మీరు దాన్ని నమ్మకండి అన్నాడు ఆయన అక్కడ. సో ప్రవక్త బ్రెన్హామ్ గారు మాట చొప్పున ఇప్పుడు వీళ్ళు దయ్యం పట్టిన వాళ్ళు. వీళ్ళు బ్రెన్హామ్ని క్రీస్తు నమ్ముతున్న వాళ్ళు అందరూ దయ్యం పట్టిన వాళ్ళు. వీళ్ళు అపవాద అభిషేకాలు కలుగున్న వాళ్ళు. వీళ్ళ వలన సత్యం దూషించబడుతున్నది. వీళ్ళ వలన మనలాంటి వాళ్ళు, సత్యాన్ని ఉన్నతుడుగా బోధిస్తున్న వాళ్ళు, వాక్యాన్ని ఉన్నతుడుగా బోధిస్తున్న వాళ్ళు దూషించబడుతున్నారు, ద్వేషించబడుతున్నారు. నిజమది. ఈ దయ్యం పట్టిన వాళ్ళు, ప్రవక్త అప్పుడే చెప్పాడు, నేను ఉండగానే నా గూర్చి వీళ్ళు ఇలాగూ చెప్పారంటే నేను వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళు ఇలాగూ చేస్తారు. అది ప్రజలలోనికి వెళ్తుంది. అది కానీ దాన్ని వినుటకే నాకు ఇష్టం అనిపిస్తలేదు. దాన్ని వింటున్నందుకు నాకు చాలా బాధ కలుగుతున్నది. ఇది నా విరోధైన అపవాది చేసిన కార్యము. క్లియర్గా చెప్పాడు విలియం బ్రెన్హామ్. ఆయన పాపం ఎన్నడూ కూడా తనను తాను క్రీస్తు అని చెప్పుకోలేదు, తనను తాను దేవుడు అని చెప్పుకోలేదు. ఆయన అందరికంటే ఎక్కువగా యేసుక్రీస్తుని ప్రకటించాడు. ఆయన యేసుక్రీస్తే దేవుడని ప్రపంచానికి 7 సార్లు తిరిగి మరీ చెప్పాడు. ఆయన ప్రపంచ దేశాలన్నీ తిరిగి 7 సార్లు తిరిగి మరీ చెప్పాడు. ఆయన యేసుక్రీస్తే దేవుడై ఉన్నాడు, యేసుక్రీస్తు తప్ప వేరొక దేవుడు లేడు అని మనలాంటి హిందూ దేశంలో కూడా సవాలు చేసి దేవుని యొక్క శక్తి అక్కడ ఆయన పరిచయంలో ప్రదర్శించబడి యేసుక్రీస్తే దేవుడని నమ్మునట్లుగా చేశారు. హిందూ దేశమైన మన దేశానికి వచ్చినప్పుడు దేవుడు దాన్ని రుజువు చేశాడు కూడా. యేసుక్రీస్తే దేవుడని ఆయన పరిచర్యాల, మరి ఆయన సువార్త దేవుని శక్తి ద్వారా ప్రదర్శించాడు. ఆయన
దేవుని శక్తి ద్వారా రుజువు చేశాడు ఆయన సువార్త. ఉట్టి మాటతోనే కాదు, శక్తితో కూడా, దేవుని శక్తితో కూడా. ఆయన ప్రకటించిన రీతిగా ఈ చరిత్రలో ఇప్పుడున్న కాలంలో ఇంకెవరు ప్రకటించలేదు యేసుక్రీస్తే దేవుడని. కానీ ఈరోజు ఈ యేసుక్రీస్తే దేవుడని ఆయన ప్రకటిస్తే కాదు, విలియం బ్రెన్నమే దేవుడని అపవాది ఒక అబద్ధాన్ని కల్పించి ఆయన చెప్పుకోకపోయినా ఆయన చెప్పాడని ఈరోజు ఆధునిక బోధకులందరూ కూడా ఆయన పైన వీడియోలు తీస్తూ ఆయన పైన చెడుగా చెప్తూ నానా రకాలుగా మాట్లాడుతున్నారు. ఆయన చెప్పిన మాటలను వంకరతనం చేస్తూ, ఆయన చెప్పిన మెసేజెస్ని వంకరతనం చేస్తూ, వాళ్ళ సొంత అర్థాలు వాటికి చెప్తూ, అదిగో ఆయన ఇట్లా చెప్పాడు, అదిగో ఆయన అట్లా చెప్పాడు అని సొంత అర్థాలు చెప్తూ ఆయన చెప్పనివి కూడా చెప్పినట్టుగా ప్రజలలో భయాన్ని కల్పిస్తున్నారు. అయినను నేను నమ్ముతున్నది ఒకటే, దేవుడు ఎవరినైతే జగతు పునాది వేయబడకమునిపే, లోక పునాదులు వేయబడకమునిపే దేవుడు తన మనస్సులో ఏర్పరచుకున్నాడో, ఎన్నుకున్నాడో, ముందు నిర్ణయించుకున్నాడో వాళ్ళను సత్యం యొద్దకు రాకుండా ఏది ఆపలేదు. వాళ్ళను ఈ సత్యము చేత స్వతంత్రులు కాకుండా ఏది ఆపలేదు. ఈ సత్యం, ఈ వాక్యం వాళ్ళను స్వతంత్రులు చేస్తుంది. పాపము నుండి స్వతంత్రత, లోకము నుండి స్వతంత్రత, శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మము నుండి స్వతంత్రత, మానవ కల్పిత బోధల నుండి స్వతంత్రత, మానవ కల్పిత సిద్ధాంతాల నుండి స్వతంత్రత. సత్యం ఎప్పుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. వాక్యాన్ని వెంబడించినట్లు చేస్తుంది, యేసుక్రీస్తుని వెంబడించినట్లు చేస్తుంది. సత్యములో మనల్ని అందుకే ప్రతిష్ఠించాడు ఆయన. సో ఖచ్చితంగా దేవుడు తన వారిని ఎరుగున్నాడు, దేవుడు తన పిల్లలను ఎరుగున్నాడు. ఆయన ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి సత్యాన్ని తీసుకెళ్తాడు. వీళ్ళు ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసినా, వీరెన్ని ఆటంకాలు చేసినా, వీరెన్ని వీడియోలు తీసినా, వీళ్ళెన్ని తప్పు ఒక నిజాన్ని పట్టుకొని అబద్ధం అని ఎన్నిసార్లు చెప్పినా అది నిజమే. కాబట్టి అది ఆ సత్యమునకు సంబంధించిన వాళ్ళ దగ్గరికి ఆ సత్యాన్ని దేవుడు తీసుకెళ్తాడు. బ్రదర్, సిస్టర్, మనం భయపడాల్సిన అవసరం లేదు.